హాయ్ అండి. ఈరోజు మనం చింతపండు పులిహోర చేస్తున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు: చింతపండు, ధనియాలు, మెంతులు, మిరియాలు, ఎండుమిరపకాయలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు, నువ్వులు. దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి వీడియోలోకి. చింతపండుని ఒక వేడి నీళ్ళల్లో ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు దీనికి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. దాని ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా కడాయి తీసుకొని అందులో ధనియాలు, మిరియాలు, ఎండుమిరపకాయలు వేసి వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఆ కడాయిలోని పచ్చిశనగపప్పు, మినపప్పు వేయించుకొని కలర్ వచ్చే వరకు దాంట్లో మెంతులు కూడా వేసి వేయించి పక్కన ఉంచుకోవాలి. మంచి అరోమా వస్తుందండి వేయించేటప్పుడే మనకి. అది వేయించి పక్కన ఉంచుకున్న తర్వాత అదే కడాయిలో కొంచెం నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. కరివేపాకు వేయించుకోవాలండి. కరివేపాకు కూడా పచ్చిది వేసి వేయించుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత దీన్ని పౌడర్ చేసుకోవాలండి మెత్తగా. ఇప్పుడు పులిహోర ప్రాసెస్ చూసేద్దామా? ముందుగా కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని పల్లీలు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి మనకి ఎన్ని కావాలో కట్ చేసి వేసుకోవాలి. ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. అవన్నీ బాగా వేగిన తర్వాత పులిహోర చేసే విధానంగానే వేయించుకొని అందులో ఈ చింతపండు వాటర్ వేసుకొని బాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించాలి. అది బాగా దగ్గరికి వచ్చి ఉడికిన తర్వాత అందులో ఈ పౌడర్ మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా, ఆ పౌడర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. అది గడ్డలు కట్టేస్తుందండి. లేకపోతే కొంచెం థిక్ పేస్ట్ వచ్చేంత వరకు కలిపి పక్కన ఉంచుకోవాలి. ఇది మనం చేసి రెడీగా ఉంచుకుంటే 6 months వరకు వాడుకోవచ్చు అండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఎప్పుడైనా మనం వెంటనే పులిహోర చేసుకోవాలి అనుకున్నప్పుడు రైస్ పెట్టేసుకొని ఈ పేస్ట్ వేసి మనం కలిపేసుకోవచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఆల్. ఇది మనం రైస్లో మిక్స్ చేసుకునేటప్పుడు ఈ పేస్ట్ని, చింతపండు పేస్ట్ని మనం రైస్లో మిక్స్ చేసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా పౌడరు, కొంచెం హాట్గా ఆయిల్ చేసి పెట్టుకొని రెడీగా అది కూడా వేసుకుంటూ రైస్లో మిక్స్ చేసుకోవాలండి. ఇలా చేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.